అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మాన్కొండ హనుమంతరావు. పొట్లకాయ 8 అడుగులు. కొంచెం వినడానికి అతిశయోక్తిగా ఉంది కదా, ఇది నిజం. అందుకే మీ అందరికీ డీటెయిల్గా దీని గురించి చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ముందు షార్ట్ వీడియోలో చూపించాను. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ వీడియో చేసి మీ అందరికి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నా లైఫ్లో ఇంతవరకు ఇంత పొడవు ఉన్నటువంటి పొట్లకాయ నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్లో తెలియజేయండి. ఇక సన్నగా పొడవుగా ఏలాడుతున్నటువంటి ఈ పొట్లకాయలను ఒకసారి చూడండి. దారాల్లాగా పొడవులాగా ఉన్న పొట్లకాయలు ఇప్పటికీ 6 అడుగులు దాటిపోయి 7 అడుగులు దాటిపోయి కూడా కొన్ని పొట్లకాయలు ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా తెలుసుకుని మీ అందరికి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాస్త ముందుకెళ్ళి వివరాలు ఇంకా సేకరిద్దాం. కానీ ఎన్ని కాయలు కాసాయో, ఎంత పొడవు కాసాయో ఇవన్నీ చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదా. పాములు వేలాడుతున్నట్టుగాను సన్నగా ఏదో వింతగా వేలాడుతున్నట్టుగా ఉన్నట్టుగా ఉంది కదా. కొత్తగా ఎవరైనా సడన్గా ఈ మెలిదిరిగా ఉన్నటువంటి పొట్లకాయను చూశారనుకో, అమ్మో పాముని భయపడతారు. కొంతమంది అయితే ఇంత పొడవుగా ఉన్నటువంటి పొట్లకాయను చూసి ఆశ్చర్యపోతారు. మీరైతే ఏమంటారు? ఒక్కసారి దూరంగాను సన్నగా పొడవుగా సాగినటువంటి ఈ పొట్లకాయను చూస్తూ ముందుకు వెళదాం, సరేనా? ఇంత పొడవుగా ఎంత కాపు కాయించినటువంటి రైతు ఎంత కష్టపడ్డాడో, దాని వెనకాల ఎంత కృషి ఉందో అనేది కూడా రియల్లీ గ్రేట్ కదండి. పెస్ట్ నివారణలో పండుటీగ చాలా డ్యామేజ్ చేస్తుంది. అందువలన పండుటీగను కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు ట్రాప్స్ ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూస్ లాంటిది పోసారన్నమాట. సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు కాబట్టి ఇందుట్లో కూడా సేంద్రియ పద్ధతిలోనే కొంచెం ఫ్రూట్ జ్యూస్లో కొన్ని లిక్విడ్స్ కలిపి ఈ బాటిల్లో నింపారు. ఈ ఫ్రూట్ జ్యూస్ కానీ, దాని స్మెల్ కానీ, పండుటీగలు కానీ, దోమలు కానీ వచ్చి ఇందులో ట్రాప్ అయిపోయి చనిపోతాయి. లిక్విడ్స్ ఇంతకంటే పెద్ద బాటిల్లో పోసినా కానీ పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పి వివరిస్తున్నారు ఈ చేసినటువంటి రైతు. ఈ ట్రాపులు పోసినటువంటి లిక్విడ్స్ అన్నీ కూడాను పళ్ళ రసాలతో వాడతారని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళ అనుభవంలో తెలుసుకున్నది ఏమిటంటే అన్నింటికంటే బెస్ట్ ద్రాక్ష రసము అంటున్నారు. ఎందుకంటే వేరే పళ్ళ రసాలు అంత తొందరగా ఫర్మెంటెడ్ కావని, అయినా కానీ ఎక్కువ రోజులు ఉండవని. అదే ద్రాక్షతో తీసినటువంటి రసం కనుక ఈ లిక్విడ్స్తో కలిపి పోసినట్టయితే ఎక్కువ రోజులు ఎఫెక్టివ్గా ఉండటమే కాకుండా చాలా ఫ్లైస్ని, దోమలు కానీ, పండు తీగలు కానీ ట్రాప్ చేసి ఇందుట్లో చంపేస్తుందట. అందువల్ల మేము ఎప్పుడు ద్రాక్ష రసాన్ని మాత్రం ఇందుట్లో వాడతాము అని చెప్పని ఈ రైతు వివరిస్తున్నారు. ఈ రైతు చేసే సాగు విధానం కానీ, కృషి కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అభినందన తీరాల్సిందే. సాగు పద్ధతుల్లో డ్రిప్ వాడటం, సాళ్ళుగా కింద దున్ని ఉంచటం, దీని కింద ఉన్నటువంటి ఖాళీ స్థలం 2వ పంట కోసం దున్నేసేసి మొక్క రాకోకుండా ఉంచటం, సేంద్రియ పద్ధతిలో ఎరువులు తానే స్వయంగా తయారు చేసుకుంటాట. అదే కాకోకుండా ఈ నీరు కానీ, ఎరువులు కానీ ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయానికి తగ్గట్టు ఎంత నీరు ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పి అంటున్నారు. అలాగే పెస్ట్ కంట్రోల్ కోసం ఈ వేలాడదీసినటువంటి ట్రాప్సే కాకోకుండా గాలిలో కూడా పెస్ట్ ఆశిస్తుంది కాబట్టి దానిని నివారించడం కోసం స్ప్రేస్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పి అంటున్నారు. అంటే మన తోటలో కాకోకుండా బయట నుంచి వచ్చేటువంటి పెస్ట్ కూడా గాలి నుంచి వచ్చి మన తోటని డ్యామేజ్ చేయకోకుండా ఉండాలని చెప్పంటే స్ప్రే చేయడం చాలా అవసరం. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్లనే పొడవు పెంచడం, చక్కని పంట పండించడం సాధ్యమైందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతం ఈ పొట్లకాయ 7 అడుగులే పెరిగింది. ఇంకొక అడుగు పెరగాలి, ఇంకా తయారు కాలేదు. ఇంకా కొన్నాళ్ళు పెరిగితే 7 కిలో పైన అవుతుంది. 8 అడుగులు పొడవు పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఏమైనప్పటికీ 8 అడుగుల పొట్లకాయ అంటే అతిశయోక్తి అని చెప్పి అనుకున్నాను. కానీ నేను స్వయంగా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మాత్రం ఇది అతిశయోక్తి కాదు అంటున్నాను. బండీగని, దోమల్ని ట్రాప్ చేయటానికి వీళ్ళు చేసినటువంటి ప్రయోగం మాత్రం అద్భుతం. చక్కని పరిష్కారం దొరికిందని చెప్పి అంటున్నారు. ఈవెన్ అనుభవజ్ఞులు కూడా చూసిన వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఈ పద్ధతిని రైతులు పొలంలోనే కాకుండా మిద్దె తోట రైతులు కూడా వాడచ్చని చెప్పి అంటున్నారు. ఇలా పొట్లకాయ కాకుండా కాకర, బీర లాంటి వాటికి కూడా పందిరికి ఈ రకంగా ఏర్పాటు చేసినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇంకా పొట్లకాయలు అనేక రకాలైనటువంటి మినరల్స్, విటమిన్స్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిన విషయం. అందుకే పొట్లకాయలు పథ్యంగా వాడతారు. ఇంకా గాలిలో కూడా వచ్చేట కూడా వేరే రకంగా స్ప్రే రూపంలో జాగ్రత్తలు తీసుకుంటామని పైనుంచి పక్క నుంచి కూడా స్ప్రే చేస్తున్నామని చెప్పని అంటున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల బాగా పెరుగుతాయి, పోషక విలువలు పదిలంగా ఉంటాయి. మీరు కూడా చూస్తున్నారు కదా.
ఎంత పొడవుగా, ఎంత సన్నగా, ఎన్ని కాయలు వచ్చాయో, ఎంత ఎత్తు పెరిగాయో, ఎంత పొడవు పెరిగాయో అన్నీ కూడా ఇంతకుముందు షార్ట్స్ వీడియోలో చూశారు. పందిరి కింద దున్ని రెడీ చేసినట్టు ఉంది కదా, ఇది అంతర పంట కోసం దున్ని వదిలిపెట్టినటువంటి రెడీ చేసినటువంటి స్థలము. ఇది వేరే పంట వేసినప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి వీడియో తీసి చూద్దాం. మరొక్కసారి ఈ వీడియో క్లియర్గా చూడండి. 8 అడుగులు ఎదిగినటువంటి ఈ పొట్లకాయ ఎలా ఉంది? ఈ పొట్లకాయలు అన్నింటి చూసినప్పుడు మీ మనసులోంచి ఏ అభిప్రాయాలు వెలువడుతున్నాయి అనేది మాటల రూపంలో, కామెంట్స్ రూపంలో రాసి పంపండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జై హింద్.